రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన వానలు రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా బక్రీద్ ప్రార్థనలు, ఈద్గాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు. మోజల్ల హార్టికల్చర్ ప్రొడక్ట్స్లో వినూత్న పరిశోధనలు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో చేసిన ఆర్గానిక్ బై ప్రొడక్ట్స్కు డిమాండ్. పల్లెల్లో పెరిగిన ఆన్లైన్ మర్చెంట్స్, నగరవాసులతో పల్లె జనం పోటీ. యజమాని చెప్పినట్లు వింటున్న కడక్నాథ్ కోడి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింత. డీటెయిల్ చూస్తే రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ హైదరాబాద్లో పలుచోట్ల భారీగా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. పశ్చిమ నైరుతి దిశల నుంచి ఈదురుగాలులు వీస్తున్నట్టు చెప్పారు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో భారీ వాన పడింది. మెహదీపట్నం, బంజారా హిల్స్ ఏరియాల్లో కుండపోత వాన కురిసింది. మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో వాన దంచికొట్టింది. కారు మబ్బులతో వాతావరణం మారిపోయింది. కుండపోత వానకు కేవలం 15 నిమిషాల్లోనూ వర్షపు నీరు మోకాల లోతు నీరు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, నిజాంపేట క్రాస్ రోడ్స్, బాలనగర్ ఏరియాలోనూ వర్షం పడింది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వాన పడింది. మలక్పేట, చాదర్ఘాట్, మాదనపేట, సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్ నగర్, చైతన్యపూర్ ఏరియాల్లో మోస్తారు వర్షం పడింది. సిటీ శివార్లోనూ వర్షం పడింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవుపల్లి, హిమాయత్ నగర్, కిస్మత్పుర, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట ఏరియాల్లో తేలికపాటి వర్షం కురిసింది. బండ్లగూడ, జాగిర్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో వర్షానికి కరెంటు అంతరాయం ఏర్పడింది. టోలీ చౌక్ పరిధి గోల్కొండ, ఎండీ లైన్స్లో ఈదురుగాలులకు 200 ఏళ్ల నాటి భారీ చెట్టు విరిగిపడింది. చెట్టు మీద పడడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 4 బైకులు డ్యామేజ్ అయ్యాయి. సిటీతో పాటు జిల్లాలోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, ఆదిపట్ల, తుర్కాంచాల్ ఏరియాల్లో వాన దంచికొట్టింది. అబ్దుల్లాపూర్ మేట్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా లంగర్ హౌస్లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్ నగర్లో 4.6, షేక్పేట్లో 4 సెంటీమీటర్లు, అత్తాపూర్లో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు అధికారులు. ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్లో అందిస్తారు. హరిత, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలపై అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతుంది? ఈ రోజు వర్ష సూచన వేసింది ఐఎండీ. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో చాలా జిల్లాలకు సంబంధించి ఇటు మనకి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మనం ఈరోజు చూసాం, సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణంతో సడన్ రెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మనకు దాదాపు 3 గంటల ప్రాంతంలో ఒక అర్ధ గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు చేరింది. అయితే ఇక హైదరాబాద్తో పాటు మనకు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి, మనకి సంగారెడ్డి, ఈ జిల్లాలతో పాటు సెంట్రల్ జిల్లాతో పాటు మనకు ఆదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్, అట్లాగే ఖమ్మం, ఈ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు మనకు ఎల్లో అలర్ట్ అయితే రాష్ట్రానికి జారీ చేసింది. ముఖ్యంగా ఇటు ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నేపథ్యంలో ఎల్లో అలర్ట్ అయితే ఈరోజు జారీ చేసింది. మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూగానున్నాయి. ముఖ్యంగా మనకు స్టేట్ వైడ్గా చూసుకుంటే మనం ఇప్పుడు చెప్తున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకి దాదాపు 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో పాటు నల్గొండ, సూర్యాపేట, అట్లాగే మహబూబాబాద్, వికారాబాద్, ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు, దాంతోపాటు తేలికపాటి వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. ఈ వెదర్ కండిషన్స్ మరొక 2-3 రోజుల పాటు కూడా కంటిన్యూ కానున్నాయి. ప్రజెంట్ నైరుతి ఋతుపవనాల కారణంగా రాష్ట్రం మీద వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా ఇటు ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కనిపిస్తుంది. మరొక 3-4 రోజుల పాటు ఇలాంటి రెయిన్స్ కంటిన్యూ కానున్నాయి. ఇక జూలై మొదటి వారంలో మనకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ప్రజెంట్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల మనకు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక గంట సేపు కురిసిన వర్షానికి దాదాపు 4.5 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ వర్షాల నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఇటు మనకి హైదరాబాద్ మంత్రిగా ఇన్ఛార్జ్ ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా అధికారులను అలర్ట్ చేశారు. మరి కాసేపట్లో అధికారులతోటి వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడ్డ ఇబ్బందులకు సంబంధించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాల నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్రజెంట్ మనకు జూన్ నెలలో సగటున రెగ్యులర్గా కురిసే వర్షపాతంతో పాటు మాన్సూన్లో కురిసే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా మనకు జూన్ మొదటి వారంలో ఇటు నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు చూస్తున్నాం. అయితే ఇది ఒక స్పెల్స్ లాగా ఒకేసారి కుండపోతగా వర్షం పడుతోంది. ప్రజెంట్ ఈ వర్షాల నుంచి రానున్న రోజుల్లో కంటిన్యూ రెయిన్ కనిపించే అవకాశం ఉంటుంది. అంటే మనకి మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ రాష్ట్రం మీద ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉత్తర జిల్లాలు, దాంతోపాటు ఈశాన్య జిల్లాలు, కొన్ని చోట్ల సెంట్రల్ సిటీ స్టేట్ వైడ్గా ఉన్న సెంట్రల్ జిల్లాలకు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు ఐఎండీ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ రోజు మాత్రం ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు పగటిపూట చూసాము, కానీ మనకు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా వెదర్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయింది. అంటే మనకు వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, ఎప్పుడు పగటిపూట ఉష్ణోగ్రతలు ఉంటాయన్నది అర్థం కావట్లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇలాంటి ఒక వెదర్ కండిషన్స్ ఫస్ట్ టైం చూస్తున్నాము. గత జూన్ నెలలో చూసుకుంటే లోటు వర్షపాతం నమోదైంది, కానీ ఈసారి మాత్రం నైరుతి ఋతుపవనాలు త్వరగా రావడంతో ఇటు మోస్తారు వర్షాలతోటి ఒక మంచి రైతులకు ముఖ్యంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది విత్తనాలు వేసుకునే టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వెదర్ కండిషన్స్లో వర్షాలు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి విత్తనాలు కూడా కొట్టుకుపోకుండా ఉండేలాగా ఉండే రెయిన్స్ కాబట్టి ఇవి అనుకూలమైన వాతావరణమే అని కూడా ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని అలర్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇటు అధికారులు కూడా
అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్లో రెగ్యులర్గా మనకు ట్రాఫిక్ జామ్స్ కావచ్చు, నాలాల్లో ఏర్పడే ఇబ్బందులు చూస్తుంటాం. దాంతోపాటు ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతాయి కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయి మాన్సూన్ ఆ టీంలతోటి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించాలని ఇటు అధికారులు కావచ్చు, రాష్ట్ర యంత్రాంగం కూడా అలర్ట్ అయి అధికారులు అయితే అప్రమత్తం చేస్తోంది. ప్రజెంట్ మరో 2-3 రోజుల పాటు తేలికపాటి నుంచి కూడా మోస్తారు వర్షాలు రాష్ట్రానికైతే అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో ఇటు భారీ వర్షాలు కూడా ఛాన్స్ ఉంది. అయితే గత సంవత్సరం చూస్తే లోటు వర్షపాతం ఉంది. ఈసారి లానినో ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈసారి మనకు ఎలినినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు మనం సమ్మర్ సీజన్లో చూసాం. అదేవిధంగా ఈసారి లానినో ప్రభావంతో దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇట్లాంటి కండిషన్స్ ఏర్పడతాయని ఇటు వాతావరణ నిపుణులు అయితే చెప్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అంటే మనకు జూలై కావచ్చు, ఆగస్టు నెలలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సమృద్ధి వర్షాల నేపథ్యంలో ఇటు ఆయకట్ట రైతులకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు వరదలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ముంపు ప్రాంతాలు కావచ్చు, ముంపు గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా రానున్న ఒక వారం రోజుల పాటు కూడా ఈ తేలికపాటి వర్షాల తర్వాత జూలై ఫస్ట్ వీక్ నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో. రైట్ హరిత, థ్యాంక్ యూ. రైట్, ఇక మాదాపూర్ ఏరియాలో వర్ష ప్రభావంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో వర్షం ఎఫెక్ట్ ఎలా ఉంది? వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయం అయిపోయి, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చాలా ఏరియాస్లో రోడ్లపైన నీరు వచ్చి చేరడము, రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి నెక్టార్ గార్డెన్స్ దుర్గం చెరువు వద్ద ఉన్నాం. పూర్తిగా కూడా వాహనాలకు సంబంధించి వాహనాలన్నీ కూడా ఏదైతే వాటర్ రోడ్లపైకి వచ్చి నిలిచిన వాటర్లోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇదే ప్లేస్లో దాదాపు నడుం వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి. రోడ్డు మొత్తం కూడా జలమయం అయిపోయాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే ఇతర టీమ్స్ కొంతవరకు వాటర్ సంబంధించి ఆ ల్యాగింగ్ ఏర్పడిన ప్లేస్ కాబట్టి వాటర్ని కాస్త ఏదైతే ఇక్కడ నుండి కొంతవరకు వాటర్ తగ్గాయి. ప్రస్తుతం మోకాల్లో నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం వాహనాలకు సంబంధించి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ సంబంధించిన వాహనాలు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు కూడా ఈ నెక్టార్ గార్డెన్స్ దుర్గం చెరువు ఆపోజిట్ ఉన్నటువంటి ఈ రోడ్లో పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. రోడ్లపైనే పూర్తి స్థాయిలో కూడా వాటర్ ల్యాగింగ్ అనేది ఏర్పడుతుంది. సో ప్రస్తుతానికి ఇటు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీతో పాటు ఇతర టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. వాటర్ని ఎక్కడికక్కడ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఇదే రోడ్లో కొద్దిసేపటి క్రితమే అటు 4 వీలర్స్ సంబంధించి వాహనాలు కూడా చిక్కుకొని ఉంటే వాటిని వేరే భారీ వాహనాలను తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ఇక్కడ నుండి తొలగించిన పరిస్థితి. సో పెద్ద ఎత్తున కూడా వాటర్ వచ్చి చేరిన క్రమంలో ఇక్కడ తీవ్రమైన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. ఎందుకంటే ప్రతిసారి వర్షం కురిసినప్పుడు కూడా మాదాపూర్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో మాత్రము వాటర్ సంబంధించి రోడ్లపైనే నిలుస్తుంది. దాదాపు ఇందాక కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన తర్వాత ఒక్కసారిగా వర్షం ఆగిపోవడంతో రోడ్లపైకి ఆ వర్షం కురుస్తుందని ఆగిపోయిన వారు ఎవరైతే ఉంటారో ఒక్కసారిగా వాహనాలు తీసుకొని రోడ్లపైకి రావడంతో రోడ్లపైన ఆ ట్రాఫిక్ సంబంధించిన కొంతవరకు ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది కొంతవరకు స్లోగా ఉండడము, కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో మొత్తానికి మొత్తానికి హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే మాదాపూర్ సంబంధించి ఇటు ఐక్యా కావచ్చు, లేకపోతే ఈ సెంటర్స్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ సంబంధించిన సమస్య సాధారణంగానే తలెత్తుంది. అయితే ఒకవైపు వాటర్ సంబంధించిన ల్యాగింగ్ ఏర్పడము, వాహనదారులు ఇబ్బందులు పడడము, దాంతోపాటు వర్షము తగ్గిన తర్వాత వాహనాలన్నీ ఒకేసారి రోడ్డుపైకి వచ్చిన క్రమంలో కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, ట్రాఫిక్ సంబంధించిన ఏదైతే కంజెషన్ కూడా చాలా ప్లేసెస్లో ఏర్పడుతుంది. మనతో పాటు చాలా క్లియర్గా మనం విజువల్స్లో చూస్తున్నాము. వాహనదారులు రోడ్లపైకి వచ్చి వరద నీరు ఏదైతే చేరిన వరద నీరులో రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చాలా ప్లేసెస్లో కూడా ఇదే సీన్ అయితే కనబడుతుంది. వాహనాలన్నీ కూడా వర్షపు నీటిలోనే ప్రయాణాలు సాగించాల్సిన సిచ్యువేషన్ చాలా ప్లేసెస్లో ఏర్పడింది. మనతో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఉన్నారు. చెప్పండి, భారీ వర్షం కురిసింది, ఒక్కసారిగా వాహనాలకు సంబంధించిన రాకపోకలు, ట్రాఫిక్ కంజెషన్ సంబంధించి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది?
ట్రాఫిక్ అంటే వర్షం రాబట్టి వాటర్ లాగింగ్ వల్ల ట్రాఫిక్ ఎక్కడెక్కడ ట్రాఫిక్ కూడా స్లో అయిపోయింది. చాలామంది ఐటీ వాళ్ళు ఒకటే సమయంలో బయటికి వెళ్ళబట్టి ట్రాఫిక్ కూడా స్లో అయిపోతుంది. మరియు వర్షం వస్తుందని చెప్పేసి టూ వీలర్ మీద వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా కారే ప్రిఫర్ చేసి కారుని తీసుకురావడం జరుగుతుంది. దట్టు స్పెషల్గా ఇందులో ఏంటంటే ఇక్కడ నెక్టర్ గార్డెన్ దగ్గర ఈ వాటర్ లాగింగ్ మీరు చూస్తున్నారు. గత వర్షం వచ్చి 2 hours అవుతుంది, ఇంతవరకు వాటర్ లాగింగ్ తగ్గలేదు. దీనివల్ల అందరు కూడా ఈ ముందుకు వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా ముందుకు రావడం, వెనకకు పోవడం, దీనివల్ల వాటర్ స్లో కావడం. ఇక్కడ నుంచి దుర్గం చెరువు నుంచి ఐల్యాబ్ నుంచి ఇనార్బిట్ మాల్ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తే అప్ టు ఐకియా వరకు, మీనాక్షి, మళ్ళీ సైబర్ టవర్స్, లెమన్ ట్రీ అంతా లింక్ రోడ్లు కాబట్టి ఈ వాటర్ లాగింగ్ ఎక్కడైతే ఉందో ఈ దగ్గర మాకు మాదాపూర్ ఏరియాలో ఒక 8 వాటర్ లాగింగ్స్ ఉన్నాయి. సిటీ వైన్స్, దీని తర్వాత సీఓడి వస్తుంది. సీఓడి నుంచి రైట్కి వెళ్తే సిటీ వైన్స్, దెన్ నెక్స్ట్ నీరూస్, జూబ్లీ చెక్ పోస్ట్ పోయే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ స్లో కావడం జరుగుతుంది. ఈ వాటర్ లాగింగ్ వల్ల అంత ట్రాఫిక్ అంతా ఈవినింగ్ టైం ఇటే వస్తుంది. ఇది పీక్ అవర్స్ అప్ టు 9 వరకు ట్రాఫిక్ తగ్గుతుంది. కాబట్టి ఈ వాటర్ లాగింగ్ అనేది మెడికోవర్లో హైట్ ఉంది, మెడికోవర్ సైడ్ రోడ్డు సిఓడి హైట్ ఉంది, దెన్ నెక్స్ట్ ఐల్యాబ్ హైట్ ఉంది, మధ్యలో నెక్టర్ గార్డెన్ డౌన్ ఉంది. అందుకనే వాటర్ ఇక్కడ స్టోర్ అవుతుంది. దీన్ని దుర్గం చెరువు సైడు డ్రైనేజ్ లెవెల్లో ఇన్సైడ్ అంటే కింద నుంచి పంపించేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మా యొక్క ఆలోచన. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా వరకు ట్రాఫిక్ సంబంధించి దుర్గం చెరువు నుండి టువర్డ్స్ సిఓడి వెళ్ళే రూట్ చాలా వరకు ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు, ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ కొంతవరకు ఫాస్ట్ అవ్వడం కావచ్చు, ఈ ట్రాఫిక్ సంబంధించి ఈ కంజెషన్ ఎప్పటి వరకు ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉంది? మీరు చూస్తున్నారు మా ట్రాఫిక్ పర్సన్స్ కూడా వాటర్లో వాళ్ళు వాటర్ ఉంటే 2 వీలర్ వాళ్ళు కానీ 4 వీలర్ వాళ్ళు కానీ నీళ్ళ నుంచి రారు. ఎందుకంటే వాళ్ళ వెహికల్ డ్యామేజ్ అయిపోద్ది, అందులో ఏమైనా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అది అప్పుడు రోడ్డు కనబడదు కాబట్టి వాళ్ళకు కూడా డేంజరస్గా అనిపించేసి వెళ్ళరు. అందుకనే మేమేం చేస్తున్నాం, రోడ్డు మధ్యలో అండ్ వాటర్ మధ్యలో ఉండేసేసి మేము మా కానిస్టేబుల్ అందరం కూడా దాన్ని క్లియర్ ట్రాఫిక్ను వాళ్ళకు ధైర్యం చెప్పేసి ముందుకు పంపిస్తుంటే 4 lanes వెళ్ళే కాడ 2 lanes వెళ్ళే కాడ 1 lane వెళ్ళడం వల్లనే ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది. ఇప్పుడు ఆ మాదాపూర్ సంబంధించి ఎందుకంటే ఐకియా కావచ్చు లేకపోతే ఇట్లాంటి మెయిన్ సిగ్నల్స్ మెయిన్ సెంటర్స్ మాదాపూర్ సంబంధించిన ట్రాఫిక్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ ట్రాఫిక్ కంజెన్షన్ ఉంది మాదాపూర్ జోన్లో? మొత్తం క్లియర్ అయిపోయినట్లేనా? ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, కాకపోతే ఏంటంటే బంపర్ టు బంపర్ వెళ్తుంది. ఎక్కడ కూడా ఇప్పుడు మా సిపి గారు అవినాష్ మాంతి గారు, మా జాయింట్ సిపి గారు జోయల్ డేవిస్ గారు, డీసీపీ గారు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఎక్కడైతే అవుట్స్కట్స్లో మనకు పోలీసు తక్కువ అవసరం లేదనుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మాకు ఐటీ ఉన్న పోలీస్ స్టేషన్లు మాదాపూర్ కావచ్చు, రాయదుర్గం కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు ఇక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ని పెట్టారు. సాయుధ బలగాలను కూడా దించేసి అక్కడ ఎక్కడ కూడా పబ్లిక్ కమ్యూటర్స్ రాంగ్ రూట్ రాకుండా ప్లస్ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి వాళ్ళని కూడా సాయుధ బలగాలను కూడా యూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల పోలీస్ అనేది చేస్తుంది, కానీ వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు పోలీసు ఎంతవరకు మనం ఎంత చేసినా కూడా వాహనదారులు స్లో అవుతూ ఉంటారు. వాళ్ళు స్లో అవుతారు, వాళ్ళని చేయి ఊపుకుంటూ ముందుకు రా అని చెప్తాము. ఈ నీళ్లు క్లియర్ అయిపోయినాక మాత్రం అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది. ఫైనల్గా ఈ వర్షాకాలము ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఇది ఒక పెద్ద టాస్క్గానే చెప్పుకోవాలి. వాహనదారులకి మీరు ట్రాఫిక్ పోలీసుల తరఫున ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఈ రెయినీ సీజన్ కాబట్టి వాహనదారులకు మా పోలీసు తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక వెహికల్లో ఒక కార్లో ఒకలే వస్తున్నారు, అది కార్ పుల్లింగ్ లాగా మీ ఏరియాలో మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఒక కార్లో మినిమం 4 members 5 members రావచ్చు. అలా వెళ్తే మీకే సేఫ్గా 1/2 hour 1 hour బిఫోర్ ఇంటికి వెళ్తారు. అట్ ద సేమ్ టైము ఒకసారి మేము కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా ఆఫీసర్సు మా జాయింట్ సిపి గారు కూడా చిన్న ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయినా కూడా ఇమ్మీడియట్లీ ఆ బ్రేక్ డౌన్ అయిన వెహికల్ని తీసి పక్క పెట్టడం. ఒకసారి వెహికల్ హిట్ అవుతుంది, వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా వాళ్ళని పక్కకు తీయడం జరుగుతుంది. ఆ ఫొటోస్ కూడా మేము ఏదైతే మనం దీంట్లో వాట్సాప్లో కానీ ఆన్లైన్ అన్నింటిలో కూడా మేము పోస్ట్ చేస్తున్నాం, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నాం. వాళ్ళు చూసుకొని ఆ రూట్ చేంజ్ చేసి ఏమైనా స్లో ఉంటే ఇంకో రూట్ని పెంచుకోవాలని మా రిక్వెస్ట్. ఇది మొత్తానికి నగరంలో కురిసిన భారీ వర్షానికి సంబంధించి చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెన్షన్ వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంది. కానీ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ట్రై కమిషనరేట్ పరిధుల్లో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తరచుగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేయడము, ట్రాఫిక్ జామ్ జరగకుండా క్లియర్ చేస్తున్నాము అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు వాటర్ లాగింగ్ ఎక్కడైతే ఉందో ఆ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా ఇటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ట్రాఫిక్ పోలీసులు ఇతర సిబ్బంది అందరూ కూడా వీలైనంత త్వరగా రోడ్లపైన ఏదైతే వర్షపు నీరు నిలిచిందో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నాము. సో హైదరాబాద్ ఐకియా సెంటర్ కావచ్చు, మాదాపూర్ సంబంధించిన పరిధిలో మాత్రము మరీ కాసేపు సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకేసారిగా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా విధులు ముగించుకొని వెళ్తున్నారు కాబట్టి ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది కాస్త స్లోగా ఉంటుంది. మరి కాసేపట్లోనే దీన్ని మొత్తం కూడా క్లియర్ చేస్తాము అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ మాదాపూర్లో నెలకొందని. రైట్ అజయ్, థ్యాంక్ యూ.
రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ ప్రార్థనలు ప్రశాంతంగా కొనసాగాయి. ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి హజరత్ ఇబ్రాహీం త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఉదయం నుంచే ఈద్గాలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డులోని ఈద్గాలో బక్రీద్ ప్రార్థనల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రార్థనల్లో మంత్రితో పాటు జిల్లా ఎస్పీ చంద్రదీప్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బక్రీద్ పండగ అంటేనే త్యాగాలకు ప్రతీక అన్నారు. పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తామన్నారు. విద్యారంగంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ టౌన్ లో మార్నింగ్ వాకింగ్ టైంలో తన విషెస్ ను తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరిలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి. ముస్లింలకు పండగ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్గాకు వెళ్లి ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నక్రికల్ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే వేముల వీరేశం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముస్లింల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొత్త ఈద్గా నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. దేశంలోని ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 5 ఇంక్ లేన్లోని ఈద్గాను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని మసీదులు, ఈద్గాల దగ్గర పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు. హనుమకొండ జిల్లా బొక్కలగడ్డ ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి హజరత్ ఇబ్రహీం త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఈద్గాలకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీ బందోబస్తు నిర్వహించారు పోలీసులు. పవిత్రమైన రంజాన్ తరువాత రెండో అతిపెద్ద పండగగా బక్రీద్ను జరుపుకున్నారు ముస్లిం సోదరులు. బక్రీద్ పండగ విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని ముస్లింల మత పెద్దలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. కరీంనగర్ బస్టాండ్లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించడం వల్ల ఓ తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడగలిగారంటూ ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాంటి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. కరీంనగర్ బస్టాండ్లో ఊరెళ్దామని వచ్చిన ఒడిశాకు చెందిన నిండు గర్భిణికి అప్పుడే పురిటి నొప్పులు వచ్చాయి. అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి మహిళకు సాధారణ ప్రసవం చేశారు. ఆ తర్వాత కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్లో ప్రసవం చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు అధికారులు. ఈ నెల 24వ తేదీన హుస్నాబాద్లో మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు మంత్రి. విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించారు. గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, చెరువుల అభివృద్ధి తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కరెంటు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి. 7 మండలాల్లో విడతల వారీగా పర్యటించి ప్రజల ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు మంత్రి పొన్నం. వ్యవసాయానికి సంబంధించినటువంటి పరంగా లేదా ఇతరత్ర అంటే మౌలికంగా ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నా వారిగా మీరు ఆ సమస్యలన్నీ రాపియండి. రోజు ఎన్నికలు ఎట్లయితే పొద్దున 4-5 సాయంత్రం 4-5 గ్రామాలు తిరిగినామో అదేవిధంగా 21 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. 21వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో 7 మండలాల్లో మండలానికి సంబంధించి ఒక్కొక్క రోజు టూర్ పెట్టి అట్లా ఫస్ట్ పేజీలోకి 8 గ్రామాలు, సెకండ్ పేజీలోకి 8 గ్రామాలు, అవన్నీ కూడా గ్రామాలను చేసేటువంటి తిరిగేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా 24వ తారీఖు నాడు మీరు గ్రామాల మిమ్మల్ని కోరుతాను ఇవ్వాలి అనౌన్స్ చేస్తూ ఉన్నాం.
వాళ్ళు అధికారికంగా పంపుతారు పేపర్. ఎవరెవరైతే మీ ఊర్లో పోయినప్పుడు ఉద్యోగం లేదని, పార్ట్ టైం కావాలి, లేకపోతే ఇంకెక్కడో కావాలి, 1 నుంచి పీజీ, 0 నుంచి పీజీ చదువుకోకుండా ఉద్యోగం కావాలంటే వాళ్ళతో సహా ఎవరి తరగతిలో వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తరఫున జాబ్ మేళా పెట్టిస్తూ ఉన్నాం మనం. 12 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వమే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు మాజీ మంత్రి హరీష్ రావుకు లేదన్నారు శ్రీధర్ బాబు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించిందని చెప్పారు. చంద్రబాబును హరీష్ రావు ఉదాహరణగా తీసుకోవడంతో ఆయన పరిస్థితి అర్థమవుతుందన్నారు శ్రీధర్ బాబు. మేము చెప్పిన ప్రతి మాటపై నిలబట్టే ప్రయత్న భాగంలోనే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు నడుస్తోంది. మీరు వదిలిపెట్టిన ఆర్థిక వ్యవస్థను టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వదిలిపెట్టిన అస్తవ్యస్తంగా చేసి వదిలిపెట్టిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒకటి తర్వాత ఒకటి ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం, మీరెందుకు చేస్తలేరని అడుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా రాష్ట్రం ఒకటేనా? ఈరోజు చంద్రబాబు నాయుడిని ఉదాహరణగా తీసుకునే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ ఉందంటే వారి పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. మేము ఆ రోజు మా 6 గ్యారంటీలో భాగంగా పెట్టిన అనేక అంశాలను ఆ ప్రభుత్వం కాపీ కొట్టింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రణాళికలు పెట్టుకున్నారు. మేమేం చెప్తా ఉన్నాము? మేము చెప్పిన ప్రతి మాట, ప్రతి అంశం మా ముఖ్యమంత్రి గారు కానీ మా సహచర మంత్రులు కానీ ఒకటి తర్వాత ఒకటి ఈరోజు మేము పెన్షన్కి చెప్పిన సంబంధం చెప్పినా, ఉద్యోగాలకు సంబంధించి చెప్పినా, ఎప్పుడు లేని విధంగా మీరు 2011లో గ్రూప్ 1 పరీక్షలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిపితే మళ్ళీ తిరిగి మొన్ననే జరిపినాం. దానికి సమాధానం చెప్పమనండి మొదలు. ఈరోజు గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఇతరత్ర డిపార్ట్మెంట్లకు సంబంధించిన వేకెన్సీస్ ఫిల్ చేయడానికి స్టాటిస్టిక్స్ జమ చేసి ఈరోజు మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అంతకంటే కాదు. జాబ్ క్యాలెండర్ అంటే మాకు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు సంబంధిత అధికారి అక్కడ ఉన్నా ఆ ఫలానా క్యాలెండర్ ఇయర్లో ఉన్న వేకెన్సీస్ను గుర్తించి ఆ సమయంలోనే పరీక్షను నిర్వహించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాము. 3 నెలలు పూర్తి స్థాయిలో పరిపాలన నడిపించినాము. ఎలక్షన్ల కోడ్లు వచ్చినాయి 2.5 నెలలు. 6వ తారీఖు నుంచి మొదలైంది. మీరే చూడబోతారు, ప్రజలకు చూపెట్టబోతాం. ప్రజలకు సంబంధించిన ప్రతి అక్షరం మేము చెప్పింది తప్పకుండా అమలు చేస్తాం. మీరు చంద్రబాబు నాయుడిని ఉదాహరణ తీసుకునే పరిస్థితి గతి పట్టింది ఆ పార్టీ కంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ సంబంధించిన ప్రజానీకం ఏం కోరుతా ఉన్నారో అదే ఆలోచన చేస్తాం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకునేదైతే ఆలోచన చేయలేము. ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధించి కానీ నర్సింగ్ సంబంధించిన ఉద్యోగస్తుల జీతాలకు సంబంధించి కూడా తప్పకుండా వారికి మేము ఏ విధంగానైతే 1వ తారీఖు నాడు ఇతర ఉద్యోగ మిత్రులకు సోదరులకు సోదరుమలకు ఇస్తూ ఉన్నాం, వారికి కూడా ఇచ్చే క్రమంలోనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సక్రమం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఈరోజు 1 రోజు 2 రోజులు రాకుండా తప్పకుండా ఆ దాంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు మాకు వస్తలేవు వేతనాలని వారి నిరసన తెలియజేస్తుండొచ్చు. దాన్ని ఆసరగా తీసుకొని ఏదో మాకు లబ్ధి పొందుదామని ఆలోచన చేస్తూ ఉన్నా ఆఖరికి చివరి ప్రారంభంలో ఉన్నారు వాళ్ళు. దీన్నైనా ఆసరగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం తప్ప వారికి ఈ నర్సింగ్ సోదరిమణుల విషయంలో సోదరుల విషయంలో కానీ ఆశా వర్కర్ల విషయంలో వారు మాట్లాడే నైతిక లేదు. ఆశా వర్కర్లు మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆశా వర్కర్లు వారికి సంబంధించిన కనీస వేతనాల గురించి మాట్లాడితే ఎట్లా కొట్టిండ్రు? పోలీసు లాఠీ దెబ్బలతో ఉరికిచ్చిండ్రు మొత్తం ఆశా వర్కర్లను. వాళ్ళ గురించి మీరు మాట్లాడే నైతిక హక్కుందా? వరంగల్ మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. రోడ్ల వెంట కాలనీల్లో చెత్త పేరుకుపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు మంత్రి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాలనీల్లో చెత్త వెంటనే తొలగించాలన్నారు. నగరంలో జరిగిన బక్రీద్ ప్రార్థనలో పాల్గొన్నారు కొండా సురేఖ.
ఈరోజు బక్రీద్ సందర్భంగా 3 ఈద్గాలను కూడా సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రత్యేకమైన వారి దృష్టి సారించి మైనార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఈద్గాలు కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాయో గత నాయకులకు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదు. నేను ఆ రోజు ఉన్నప్పుడు శ్మశాన వాటికలు కానీ మసీదులు కానీ ఈద్గాలు కానీ ప్రత్యేక దృష్టితో నేను ఆ రోజు మంజూరు చేసి నిధులు డెవలప్ చేయడం జరిగింది. మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఉర్సు దర్గాకి ₹1 కోటి ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకున్నారు. అదే పద్ధతిలో ఈ 3 ఎల్బీనగర్ ఈద్గా, ఈ మట్టివాడ ఈద్గా, ఫోర్ట్ వరంగల్ ఈద్గాలో వాళ్ళకు పర్మనెంట్గా కొన్ని స్ట్రక్చర్స్ అవసరం ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కమిషనర్ ఫండ్స్ నుంచి ఏవి చేయగలుగుతారో అవి చేసి మిగతావి వాళ్ళు చేయలేనివి ఏమన్నా ఉంటే మాకు ఇస్తే మేము సీఎం నుంచి శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మైనారిటీస్ అందరూ కూడా చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. అటువంటి వాళ్ళు వాళ్ళ ఇండ్లు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు 6 గ్యారంటీల్లో ఇండ్లు ఇవ్వడమే కాకుండా మహిళలకు అర్హులైన వాళ్ళకి 2500 పెన్షన్తో పాటు రేషన్ కార్డ్స్ గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతూ ఉన్నది. నల్గొండ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా చూస్తామన్నారు. నల్గొండలో పర్యటించిన కోమటిరెడ్డి పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పనులు పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సాగర్ పోయే నేషనల్ హైవే 565 రోడ్డు జీవీఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో టేకప్ చేసి 2016లో ఆ వర్క్ వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన 6 నెలలలోపే గడ్కరీ గారు వెంటబడి 373 కోట్లతో శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పానగల్ దగ్గర ఇక్కడ క్రాసింగ్ ఉన్నది కాబట్టి పానగల్ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటన్నాడు, అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు దాన్ని తప్పుదో పట్టించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీసేది ఉండే. తీయకుంటే ఏమైందంటే ఈ స్ట్రాంగ్ వాటర్ చేయను కానీ ఇక్కడి నుంచి పోయే మన డ్రైనేజ్ వాటర్ కానీ శేషమ్మ కూడా ప్లాంట్లకు పోవాలి. పోదానికి వీలు లేకుండా మొత్తం కూడా తొందరగా హడావుడి చేసి ఆఫీసర్లను బెదిరించి ఆ రోజు చేస్తే మొన్న 1 నెల కింద నా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ నా దృష్టికి తీసుకొస్తే 5.5 కోట్లు అదనంగా శాంక్షన్ చేయించి 1 మంత్ లోపే ఇంకా 14 మీటర్లే మిగిలింది. ఆ 14 మీటర్లు కూడా ఒక 4 రోజుల్లో కంప్లీట్ చేసి టౌన్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ ఒక్క చుక్క నీళ్లు నిల్వకుండా ఆ పని కార్యక్రమాన్ని 1 మంత్ కిందనే శాంక్షన్ చేసినాం. దానికి కష్టపడ్డ ఇంజనీర్లకు కానీ ఆ కాంట్రాక్టర్ కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు ఎప్పుడు కూడా రోజు ఒకసారి దీన్ని పర్యవేక్షించి దాన్ని పూర్తి చేసినాం. దాంతో డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం తీరిపోతుంది. ఓవరాల్ తెలంగాణలో రోడ్ల అభివృద్ధి కాదు 30,000 కోట్లతో త్రిపురార్ రోడ్డు కూడా అక్టోబర్ మాసంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించి ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎట్లా కట్టిండో అంతకంటే డబల్ టెక్నాలజీతో రోడ్డు కట్టబోతున్నాం. రాష్ట్రం అంతా చూసుకుంటూ నల్గొండ మీద ఇప్పటికే 500 కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చుకున్నాం. గ్రామాలలో R&B నుంచి 100 కిలోమీటర్లు అంటే దాదాపు 300. గంజాయి డ్రగ్స్పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు మంత్రి సీతక్క. బాలికలు మహిళలపై అత్యాచారాలు హత్యలకు కారణం మత్తు పదార్థాలేనన్నారు మంత్రి. మహబూబాబాద్ జిల్లా మర్రిపేట మండలం ఎల్లంపేటలో ఈ నెల 7న అత్యాచారం హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు సీతక్క. పోలీసులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు సీతక్క.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేణుగోపాలస్వామి ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా, తన కుమారుడు వంశీకృష్ణ ఎంపీగా గెలుపొందారన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తానన్నారు. గోవింద వేణుగోపాల స్వామి గోవింద టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీగా గెలిచినందుకు నల్గొండలో పీఆర్టీయూ తీన్మార్ మల్లన్న ఆత్మీయ సన్మానం నిర్వహించింది. తనకు మద్దతు ఇచ్చినందుకు పీఆర్టీయూకు కృతజ్ఞతలు తెలిపారు తీన్మార్ మల్లన్న. సంఘాలతోటి నాకు ఏ రోజు అటాచ్ లేకుండే, ఏ రోజు కూడా నాకు పెద్దగా అటాచ్మెంట్ ఉండేది కాదు. కాకపోతే నేను V6 ఛానల్లో పనిచేసినప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేవాడిని. ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేనే చూసేవాడిని, హెల్త్ డిపార్ట్మెంట్ నేనే చూసేవాడిని. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మీ అందరి విశ్వాసాన్ని నేను నిలబెట్టగలననేటువంటి బలమైన విశ్వాసంతో ఉన్నటువంటి వాడిని. అలాగే పీఆర్టీయూ తెలంగాణ సంఘం మొట్టమొదటగా మద్దతు తెలిపినటువంటి సంఘంగా నా గుండెల్లో నిలిచిపోతుంది సంఘం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా ఏ సమస్య ఉన్నా, ఏ చిన్న ఇబ్బందికరమైన అంశం ఉన్నా మేమంతా అందుబాటులో ఉంటాం ఉపాధ్యాయ సోదరులకు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఉపాధ్యాయుల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మీకోసం నేను ఒక వ్యక్తిగా ఎమ్మెల్సీ తర్వాత కానీ ఒక వ్యక్తిగా పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ. ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడు సిటీలకే కాదు పల్లెలకు అలవాటైంది. ఏది కావాలన్నా ఇంటికి తెప్పించుకునే సౌకర్యం లభిస్తుంది. ఈ ఆన్లైన్ షాపింగ్ గ్రామీణ జనానికి కూడా అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, వస్తువులన్నిటినీ గుమ్మంలోనే తెప్పించుకుంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ సిటీ నుంచి పల్లెలకు విస్తరించింది. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ లో సిటీతో పోటీ పడుతున్నారు పల్లెవాసులు. బట్టలు, చెప్పులు, ఇతర వస్తువులు ఏవి కావాలన్నా ఆన్లైన్ లో సెర్చ్ చేయడం, ఆర్డర్ చేయడం చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పల్లెవాసులకు అత్యంత సాధారణ విషయంగా మారిపోయింది. సిటీకి దగ్గరలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే పల్లె జనాలు పక్కనే ఉన్న టౌన్ కు వెళ్లేవారు. అలా వెళ్లినా వారికి కావలసిన వస్తువు కోసం ఆ టౌన్ అంతా తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ తో అన్ని ఫోన్లోనే కనిపిస్తున్నాయి. అందుకే ఆన్లైన్ షాపింగ్ కి ఆదరణ పెరుగుతోంది. అలా ఆర్డర్ చేయగానే ఇలా వస్తూనే ఉన్నాయి వస్తువులు. ఇప్పుడు ఊర్లలో మెజారిటీ జనం తమకు కావలసిన వస్తువులను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఊర్లలో అందుబాటులో లేని వస్తువులు ఆన్లైన్ షాపింగ్ లో ఈజీగా దొరుకుతున్నాయి. ఫోన్లలో ఆర్డర్ చేయడం అందరికీ అలవాటైపోయింది. చాలా పల్లెల్లో డైలీ ఆర్డర్లు పెరుగుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ తో ఇష్టానుసారంగా వస్తువులు కొనడంతో దుబారా ఖర్చులు పెరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయంటున్నారు జనం. ఒకప్పుడు పట్టణాల్లోనే ఆన్లైన్ షాపింగ్ ఉండేది, ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వస్తుంది. దానివల్ల మా టైం వేస్ట్ కాకుండా షాపింగ్ చేసుకుంటున్నాము. మాకు సులభంగా అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఊర్లలో కూడా సిటీకి పోవాలి, 2 గంటలు వేస్ట్ చేయాలి, మళ్ళీ పెట్రోల్ వేస్ట్, మాకు టైం వేస్ట్ కాకుండా కూర్చున్న దగ్గర ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం. ఇంకా తిరగాలి, ఇక్కడ తిరగలేదు, ఫోన్లోనే చూసుకుని మంచిగా అవుతుంది. ఆన్లైన్ షాపింగ్ తో స్థానికంగా
ఉన్న నిరుద్యోగులకు డెలివరీ బాయ్స్ గా ఉపాధి లభిస్తోంది. ఇది తమకు మంచి అవకాశంగా భావిస్తున్నారు నిరుద్యోగులు. 700-800 వస్తాయి డైలీ. మంచిగా పార్సల్ కస్టమర్ రెస్పాన్స్ మంచిగా ఉంది. ఆన్లైన్ షాపింగ్ వల్ల కస్టమర్ కూడా ఇంటికి వచ్చి తీస్తున్నారు పార్సల్ అని చెప్పేసి మంచి రెస్పాన్స్ అవుతున్నాయి కస్టమర్స్ కూడా. ఆన్లైన్ షాపింగ్ తో సమయం ఆదా అవుతోందంటున్నారు జనం. స్మార్ట్ ఫోన్ ను జాగ్రత్తగా వాడితే అన్ని గుమ్మం ముందుకు వస్తాయంటున్నారు. మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ఆకుకూరల పంటల దిగుబడి పలు జిల్లాల్లో భారీగా తగ్గింది. ప్రధానంగా అకాల వర్షాలే కూరగాయల పంట దిగుబడి తగ్గడానికి కారణమంటున్నారు వ్యాపారులు. ఈ పరిస్థితిలో సామాన్యులు మాత్రం కూరగాయలు కొనాలంటేనే వణికిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయలు కొనాలంటే వణుకుతున్నారు సామాన్య ప్రజలు. ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు బీభత్సం సృష్టించాయి. దీంతో పంటల ఎదుగుదల ఆలస్యమై దిగుబడి తగ్గింది. పైగా పలు కూరగాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లకు కూరగాయలు రవాణా భారీగా నిలిచిపోయింది. నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా రావడం లేదు. దీంతో వాటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాటా 60 రూపాయలపైనే పలుకుతోంది. 120 మిర్చి కేజీ ఉన్నాయి. బెండాలు 60 రూపాయలు కిలో, వంకాయలు 60 రూపీస్ కేజీ, టమాటా 60 కేజీ ఉన్నాయి, ఉల్లిగడ్డలు 40 కిలో. అన్ని పిరమైంది కూరలు వారం నుంచి. మన వర్షాలు మొత్తం పోయినాయి, ఖరాబ్ అయింది పంట. కిలో వేసుకుని రాళ్ళు, పావు కిలో, అర్ధ కిలో వేసుకుపోతుంటారు. మరోవైపు జిల్లాల్లోని మార్కెట్లకు ఆకుకూరలు రావడం లేదు. ప్రస్తుతం పాలకూర కేజీ 120 రూపాయలకు చేరింది. బీరకాయ, వంకాయ వంటి కూరగాయలు కిలో 100కు చేరువలో ఉన్నాయి. క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్, వంకాయ ఇలా వేటి ధరలైనా మండిపోతున్నాయి. కిలో బీట్రూట్ 80కి పైగా ఉంది. పచ్చిమిర్చి ఏకంగా 180కి కేజీ ధర పలుకుతోంది. ఇక కొత్తిమీర, పుదీనా కేజీ 260 రూపాయల ధర పలుకుతోంది. వీటితో పాటు ఇతర కూరగాయలు దాదాపు కేజీ 80 పైనే పలుకుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పచ్చడి మెతుకులే దిక్కంటున్నారు పబ్లిక్. బోధనలో కూరగాయల ధర విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కిలో తీసుకున్న టమాటాలు పావు కిలో తీసుకోవాల్సి వస్తుంది. 2 కిలోలు తీసుకునే ఉల్లిగడ్డ 1 కిలో తీసుకోవాల్సి వస్తుంది వారానికి. పోనీ అవి కొందామన్నా సరిగా లేవు, పుచ్చులు అవి ఇవి ఉన్నాయి. మరి ఇవి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయట. తెచ్చిన కూరగాయలు కూడా సరిగా లేవు. దీని గురించి ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని తగిన ధరలో సామాన్య మానవుడికి అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం. కూరగాయల ధరలు భారీగా పెరగడంపై సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీ జీతాలు, కూలీలకు తోడు ఈ కూరగాయల ధరల పెరుగుదలతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని అంటున్నారు జనాలు. జగిత్యాల జిల్లాలో ఓ కడక్నాథ్ కోడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి కోళ్ల ఫారంలోని కడక్నాథ్ కోడి యజమాని చెప్పింది చేస్తూ విస్మయానికి గురి చేస్తుంది. తన ఫారంలో 200 కోళ్లు పెంచుతున్నట్లు తెలిపారు యజమాని మల్లారెడ్డి. వాటిలో ఓ కోడి తన చుట్టే తిరుగుతూ తను చెప్పినట్టు చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ కోడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు కోళ్ళ ఫారం ఉంది. దాదాపు నేను అన్ని రకాల కోళ్ళు పెంచుతుంటాను. ఇప్పుడు నా దగ్గర ఒక 200 కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి. ఆ కడక్నాథ్ కోళ్ళల్లో ఒక కోడి ఏంటంటే అది దానికి నేనంటే చాలా ప్రేమ. అది ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి కూర్చోవడం, నా పైన ఎక్కడం, తర్వాత భుజాల మీద కూర్చోవడం, కాళ్ళ మీద కూర్చోవడం ఇట్లా చేస్తుంటుంది. తర్వాత అది ఇంకోటి ఏంటంటే మనం ఏం చెప్తే అది తింటుంది. వచ్చి కూర్చున్న తర్వాత వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంటుంది. తర్వాత ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంటుంది, వెనకకు రమ్మంటే వెనకకు వస్తుంటుంది. మనం చెప్పినట్టుగా అది ఫాలో అవుతుంటుంది. ఇక అది దాన్ని నేను అందుకే చాలా ప్రేమ ఉంచుకుంటాను. అది ఎప్పుడు కూడా నా చుట్టూ తిరుగుతుంటుంది, నేను చెప్పినట్టు వింటుంటుంది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.